ప్రజాశక్తి పేపర్లో మన ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీలు దాంట్లో మళ్ళీ విశాఖపట్నం ఎంపీ భరత్తో సహా మిగతా ఎంపీలు అందరూ కలిసి కేంద్ర మంత్రిని కలిశారు, ఉక్కు శాఖ మంత్రిని. దేనికోసం కలిశారు? కొన్ని సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దు, దాన్ని ఆపండి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక పోరాటం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు, దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్, దానిపైన ఆధారపడిన కుటుంబాలు. దీనికి ఇదే కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమిలో ఉన్న పార్టీలు ఈ రెండు కూడా మద్దతు ఇచ్చినాయి. మేము అధికారంలోకి వస్తే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాం, ఆపుతాం అన్నారు. ఈ ఆపుతాం అన్న ఎంపీలు, ఆపుతాం అన్న పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు ఏం చేశారు? పోయి విశాఖ స్టీల్ గురించి మాట్లాడాలి ఉక్కు శాఖ మంత్రిని కలిసి. ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ అనకాపల్లిలో స్థాపించబోతున్న స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. అంటే దేనికోసం మీరు గెలిచింది? ప్రజలు మీకు ఓట్లేసింది, మిమ్మల్ని గెలిపించింది ఎక్కడో ఉన్న ప్రైవేట్ కంపెనీ ఆర్సెల్ఆర్ మిట్టల్ గురించి మాట్లాడటానికే? మన ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని, విశాఖ స్టీలు ప్లాంట్ను కాపాడటానికే. అంటే మీరు దేనికోసం, ఏ లావాదేవీలు ఉన్న దీంట్లో? ఎవరి ఆర్సెల్ఆర్ మిట్టలు? ఏంది ఆయన పైన అంత ప్రేమ? చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూర్చోబెట్టుకొని పార్లమెంట్లో ఎలా వ్యవహరించాలి, ఏం అడగాలి, ఏం అడగొద్దు అని చెప్తూ ఉంటారు. మరి ఇది చెప్పి పంపారు మీకు? అంటే ఆర్సెల్ఆర్ మిట్టల్తోని చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కిడ్ ప్రోకో ఏంది? ఎవరి ప్రయోజనాల కోసం మీరు పార్లమెంట్ మెంబర్లుగా అక్కడ యాక్ట్ చేస్తున్నారు? అంటే ప్రైవేటు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల కోసమా? ప్రజల హక్కు అయిన విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడరు? అంటే ఇదన్నమాట. మనోళ్ళ అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు, నేను 10 లక్షల కోట్లు తెస్తా, నేను 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తా అంటే దీనికోసం. మిమ్మల్ని గెలిపించేది ప్రజలు, మిమ్మల్ని ఆదరించేది ప్రజలు, మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టేది ప్రజలు, మీకు పదవి ప్రతిష్ట తెచ్చేది ప్రజలు. అయితే మీరు మాట్లాడేది ప్రైవేటు పెట్టుబడిదారులు, ఆర్సెల్ఆర్ మిట్టల గురించి, లూలు కంపెనీల గురించి, టీసీఎస్ కంపెనీల గురించి, ఊర్సా కంపెనీల గురించి మాట్లాడటం, వాళ్ళకి మళ్ళా కట్టబెట్టే కార్యక్రమాలు, భూములు. ఇది దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది ప్రజాశక్తి. విశాఖ ఉక్కు కోసం తమ పదవులకు రాజీనామా చేసిన ఘనత ఒకప్పటి ఉమ్మడి రాష్ట్ర ఎంపీలది. వారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అదే బాటలో నడిచి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం చిహ్నంగా నిలిచిన ఆ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు ఏళ్ల తరబడి నిలబడి పోరాడుతుంటే టీడీపీ కూటమి ఎంపీలు మాత్రం ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర మంత్రి కలవడం, విశాఖ ఉక్కు పరిరక్షణను విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని గురువారం కలిసిన టీడీపీ ఎంపీల బృందం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అత్యంత సమీపంలో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రైవేటు ఆర్సెల్ఆర్ మెటల్కు ఎన్ఎండిసి నుంచి గన్లు కేటాయించాలని, స్లరీ పైప్ లైన్ క్లియరెన్స్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ఎంపీల బృందంలో విశాఖ ఎంపీ శ్రీభారత్ కూడా ఉంటాడు. ఎందుకు ఉండడు? శ్రీభారత్ ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎంపీ కాదు, చంద్రబాబు నాయుడు గారు చుట్టం కాదు. శ్రీభారత్ ఏమన్నా వైసీపీయో లేకపోతే సిపిఎంఓ, సిపిఐ పార్టీయో, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన ఏమన్నా వేరే పార్టీలో లేడు కదా. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్న ఆయన బంధువు, ఆయన కుటుంబ సభ్యుడు, ఆయన కొడుకు తోడలుడు స్వయాన. ఇక ఆయన చంద్రబాబు నాయుడు గారి ఎజెండాని మించిపోతారా? ఆయన చంద్రబాబు నాయుడు గారు లావాదేవీలు మించిపోతారా? ఆయన ఎంట పెట్టుకొని పోయినట్టు వీళ్ళందరినీ ఉన్నారు. అయినా విశాఖ ఉక్కు ప్రత్యేక గన్లు కేటాయించే విషయం అటుంచి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్న అంశం కూడా ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. ఉక్కు కార్మికులతో పాటు విశాఖ నగరంలో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. తాజా పరిణామంతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి టీడీపీ చెల్లి చిట్టి పాడినట్లేనని అభిప్రాయం వ్యక్తమైంది. విశాఖ ఉక్కుకు ప్రత్యేక గన్లు కేటాయించే అటుంచితే ప్రభుత్వం రంగంలోనే కొనసాగించాలన్న అంశం కూడా అక్కడ ప్రస్తావన రావడానికి దానికోసం కాదు కోల్పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎజెండా ఇచ్చి పంపిండు. మనకి ఆర్సెల్ఆర్ కంపెనీకి కొన్ని లావాదేవీలను ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏమైనా పార్టీ ఫండ్ అదో ఇది ఇస్తుంటారు, కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడండి. విశాఖ ఉక్కు, ప్రజల హక్కు, ఇవన్నీ నినాదాలు ఉంటాయి, ఎన్నికలప్పుడు చూసుకుందామని చెప్పిండో మరి ఏం. కానీ మరి దాని గురించి మాత్రమే మాట్లాడారు, దేని గురించి మాట్లాడలే. దీనికి సంబంధించి
ఇదే ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ దక్షిణాఫ్రికాలో ఉందట, సౌత్ ఆఫ్రికాలో. అక్కడ దేశాన్నే బ్లాక్మెయిల్ చేసిందట. ఫ్యాక్టరీ పెట్టారు, స్టీల్ ప్లాంటు, దాంట్లో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. నడుస్తూ ఉంటే మధ్యలో మేము షట్ డౌన్ చేసిపోతామని చెప్పారట. మాకు కావాల్సిన రాయితీలన్నీ ఇస్తే తప్ప ఉంచము, మూతేసిపోతామంటే అక్కడ ఎంప్లాయీస్ రోడ్డున పడతారు, వాళ్ళ పొట్టగొట్టినట్టు అయిందని చెప్పి అనివార్యమైన పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం వాళ్ళకి తలొగ్గి ఆర్సెల్ఆర్ మెటల్కి వాళ్ళు చెప్పిన కండిషన్స్కి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒక దేశాన్ని, ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం మాత్రమే, ఈ రాష్ట్రం పరిస్థితి భవిష్యత్తు లేని దీన్ని ఎవరు కాపాడతారు? ఇదే ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ స్థాపించిన తర్వాత 4 ఏళ్లకో 5 ఏళ్లకో మేము మూసేస్తాము అని చెప్పింది అనుకో, ఎవరు దీన్ని కాపాడాలి? ఇక్కడున్న దానిపైన ఆధారపడే జీవనం చేయబోయే ప్రజలు, దానిపైన ఆధారపడిపోయే వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగస్తులు, వీళ్ళని ఎవరు కాపాడాలి? మరి అట్లాంటి కండిషన్స్ ఏమైనా పెడతారా? భవిష్యత్తులో ఏం అడగొద్దని పెట్టరు. వీళ్ళ ఎజెండా వేరే ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన వాళ్ళు ఆర్సెల్ఆర్ మెట్టల గురించే పదే మాట్లాడుతున్నారంటే దీని వెనక ఏదో క్విడ్ ప్రో కౌంట్, దాంట్లో డౌట్ లేదు. దీనికి సంబంధించి దక్షిణాఫ్రికాలో ఆర్సెల్ఆర్ మెటల్కి పెద్ద ఉక్కు కర్మాగారం ఉంది. కొన్ని నెలల క్రితం ఆ కంపెనీ అక్కడ ప్రభుత్వం నుంచి అదనపు రాయితీలు కోరింది. ఇవ్వకపోతే ప్లాంట్ను మూసేస్తామంటూ బెదిరించింది. ప్లాంట్ను మూసేస్తే స్థానికంగా ఆ ప్లాంట్పై ఆధారపడి జీవించే వందల సంఖ్యలో కార్మికుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న అక్కడ ఉద్భవించింది. అక్కడ ప్లాంట్పై ఆధారపడే చిన్న కంపెనీలు సైతం మూతపడే అవకాశం ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం భారీగా రాయితీలు కల్పించినట్లు తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉండదన్న గ్యారంటీ ఏముందంటే గ్యారంటీ ఏముండదు. దానికి ఇప్పుడు వాళ్ళ తప్పనంతా ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీని ఇక్కడ పెట్టించాలి. ఇక్కడ కంపెనీ పెట్టిస్తానికి ఏమన్నుంటే లోపల మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్రం కోసం, ఇక్కడ ఉన్న ఉద్యోగాల కోసం, నిరుద్యోగుల కోసం కాదు. నిరుద్యోగుల కోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రానికి సంబంధించిందో అయితే అవన్నీ చూసేటోళ్ళు. ఈ కంపెనీ ఏంది, దీని ఫీడ్బ్యాక్ ఏంది, దీని హిస్టరీ ఏంది, దీని వ్యవహారం ఏందని మొత్తం స్టడీ చేసేటోళ్ళు. అవన్నీ అవసరంలే. మూటలు వస్తున్నాయా రావట్లేదా? మూటల మాటలు. ఇది విశాఖ ఉక్కు ఎంపీలకు పట్టదా అంటే పట్టదు. రైట్. ఇంకోటి, మేము మా డోలీ బతుకులు గుర్తున్నాయా సార్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై గిరిజనుల నిరసన. ఈరోజు ప్రజాశక్తి, విశాలాంధ్ర పేపర్లు లాంటి 1-2-3 పేపర్లు ఇటువంటి ప్రజల గురించి, ఆదివాసీలు, గిరిజనులు, కొండ ప్రాంతంలో ఉండే ప్రజల గురించి, కార్మికుల గురించి, నిరుద్యోగుల గురించి రాస్తున్నారు వార్తలు. మిగతా ఏ పేపర్లు రాయట్లేదు. కేవలం రాజకీయాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడానికి, లేదంటే వాళ్ళ పార్టీలలో ఉన్న వాళ్ళని, వాళ్ళు కావాల్సిన వాళ్ళు మోస్తున్న పార్టీల నాయకులను పొగట్టడానికి, వాళ్ళ ప్రభుత్వాలను వెనకేసరావడానికే పత్రికలు ఉన్నాయి ఈరోజు. ఇట్లాంటి పత్రికలే కాస్త ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉంది, ఆ సందర్భంగా రాశారు. 9th ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఒక రివ్యూ చేశారు. రివ్యూలో ఏం చెప్పారంటే, గిరిజన గూడెల్లో వెలుగులు నింపాలన్నాడు. గిరిజన బతుకుల్లో వెలుగులు నింపండి, గుడేళ్ళ కాదు. గుడేళ్లలో ఒకలా వీధి లైట్లు ఒక 4 పెడితే వెలుగులు వస్తాయం, కానీ అది కాదు. మీరు గతంలో చెప్పారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తలో, డోలీ అనేది రాష్ట్రంలో కనపడొద్దు, వినపడొద్దు అన్నారు. డోలీ మోతలు అనేది కనపడొద్దు అన్నారు. ఈరోజు అదే డోలీ కార్మికులు పాపం, మా జీవితాలు, మేమో మా డోలీ బతుకులు గుర్తున్నాయా సార్ అని ఎవరిని అడుగుతున్నారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. ఆయన కొన్ని హామీలు ఇచ్చి వచ్చిండు ఆదివాసీలకి, ఒక్క హామీ అమలు కాలేదట. మేము అసలు గుర్తున్నామా అని అడుగుతున్నారు. మరి ఆయన ఎక్కడుండో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుండో ఎతకాలి మనం. సనాతన ధర్మం కాపాడే దగ్గరుండా, ఇట్లాంటి సామాజిక అంశాలపైన మాట్లాడటానికుండా వాళ్ళకి ఇచ్చిన హామీలు, మీరిచ్చిన హామీలే కనీసం అయినయా లేదా అని చూసుకునే తీరిక కూడా లేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉండా, మొత్తం స్విచ్ ఆఫ్. ఆయన కనపడ్డ ఎప్పుడో ఒకసారి వస్తాడు, సినిమాలో లెక్క 2 డైలాగులు చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది అంతర్జాతీయ గిరిజన దినోత్సవం వేళ తమ సమస్యలపై గిరిజన బిడ్డలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాడేరు మండలం
వంజంగిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించిన నేపథ్యంలో ఇప్పటికైనా తమ గోడు పట్టించుకోవాలని అడవి బిడ్డలు నినాదించారు. వన్యసీమ ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రిగా, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే ఏజెన్సీలో పర్యటించి గొప్ప గొప్ప హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. కొండ ప్రాంతాల్లోని మారుమూల పల్లెలకు సైతం రహదారి సౌకర్యం కల్పిస్తామని, డోలీ మోత తిప్పలు లేకుండా చేస్తామని అప్పట్లో భరోసా కూడా ఇచ్చారు. కానీ ఆయన హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయి. గిరిజన బిడ్డలకు కొత్త రోడ్డు రాలేదు, డోలీ మూతలు తప్పలేదు. ఈ నేపథ్యంలో మేము మా డోలీ బతుకులు గుర్తున్నాయా సార్ అంటూ అడ్డాకులు కట్టుకొని అర్ధనగ్నంగా నిరసన తెలియజేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 4వ ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం. కానీ అదే డోలీ మూతలోనే వాళ్ళ బతుకులు అదే ఉన్నాయి. ప్రపంచ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం రోజు పెద్ద పెద్ద మాటలు చెబుతారు అందరు రాజకీయ నాయకులు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారంటారు, గుడాల్లో వెలుగులు నింపుతారంటారు. ఈ వెలుగులు మీ ఇళ్లలో నిండుతున్నాయి. మీ ఆస్తులు పెరుగుతున్నాయి, మీ ఫామ్ హౌజులు పెరుగుతున్నాయి. మీ కుటుంబ సభ్యులు తరానికి ఒకళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు, పదవులు పొందుతున్నారు, ప్రజలపైన బతుకుతున్నారు మీరు. కానీ వాళ్ళ బతుకుల్లో మార్పు రావట్లే. పాపం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈరోజు అది ఉంది కాబట్టి ఆ ఒక్కరోజు మాట్లాడతారు, మిగతా రోజు వదిలేస్తారు వాళ్ళని. మార్పు కోసమే నేను రాజకీయ పార్టీ పెట్టినా, రాజకీయాలు చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు ఆ మార్పు తీసుకొచ్చే పొజిషన్లో మీరు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఏమైంది మీరు ఇచ్చిన హామీలు? మీరు అన్న గిరిజన గూడాల్లో రోడ్లు ఏమైనాయి? డోలీ మూతలు కనపడొద్దు అన్నారు, ఏమైంది? కనపడుతున్నాయా లేదా? చూశారా? మీకు అసలు ఆ గిరిజన గూడాలు ఉన్నాయనే సోయి ఉందా, గుర్తుందా అనేది ఇలా వాళ్ళు నిరసన తెలిపారు ఈరోజు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్పందించాలి. అటవీ శాఖ మంత్రిగా కనీసం పార్టీ నాయకుడుగానో ఇంకోటో మార్పు పక్కన పెడితే కనీసం అటవీ శాఖ మంత్రిగా ప్రజలు ఇచ్చిన పదవి అది. స్పందించి వాళ్ళకి ఈరోజు అన్నా చెప్పాలా. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిండు ఇట్లాంటి వాటిపైన. రిక్షాలో మనం కూర్చుంటే ఇంకొక వ్యక్తితో ఒకటి పోయింది, ఆయన మనిషే మనం మనిషే. మనం కదలకుండా రిక్షాలో కూర్చుంటే ఇంకొక మనిషి కండలు కరిగించి చెమట కార్చుతూ కష్టపడి మనని గమ్యానికి చేర్చే పని. ఇది ఎంత దౌర్భాగ్యమైన పని, ఇది ఉండొద్దు. ఈ యుగంలో, ఆధునిక యుగంలో, ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చిన యుగంలో ఏంటి అని అడిగిండు. దానికే సుప్రీంకోర్టు సీజే అంత ఎమోషనల్ అయ్యి అది రద్దు చేయాలని ఒక మాట చెప్పిండు, ప్రభుత్వాలకు సూచన చేసిండు. ఈ డోలీ మూతలు ఇంకా ఘోరం కదా. రిక్షాలో ఒక మనిషిని ఇంకో మనిషిని తొక్కితేనే ఎమోషన్ అయ్యి చీఫ్ జస్టిస్ గారు ఒక మనిషిని ఇంకొక మనిషి భుజాన పెట్టుకొని మోసుకొని పోవటం అంటే దానికంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? ఇట్లాంటి వ్యవస్థలపైన మన రాజకీయ పార్టీలు, మన ప్రజా సంఘాలు, ప్రజలు, జర్నలిస్టులు చెప్పాలి, మాట్లాడాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఉన్న పేపర్లు, టీవీ ఛానళ్ళు కేవలం రాజకీయ పార్టీల పల్లకిలి మోయటానికి, రాజకీయ పార్టీల జపం చేయడానికి, భజన చేయడానికి ఉన్నాయి. ప్రజలు జపం చేయట్లే. ఇది డోలీ మూతలపైన ఒక వార్త ప్రజాశక్తి ఇచ్చింది. ఇంకోటి విశాలాంధ్ర పేపర్ చూద్దాం. రైట్. గిరిజన ప్రాంతాలపై గురి పెట్టిండట చంద్రబాబు నాయుడు గారు. ఈ గురి అంటే 2 అర్థాలు వస్తాయి. గిరిజన ప్రాంతాలపైన గురి పెట్టడం అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో జీవో నెంబర్ 49 అని ఒకటి తెచ్చారు. ఏంటి అది అంటే దాదాపు 300 గిరిజన గుడాలలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి దాన్ని ఒక అంతర్జాతీయ సంస్థకు అప్పచెప్పాలి, ఆ అడవిని, ఆ భూమిని. దానిపైన పెద్ద ఎత్తున గిరిజన గుడాల్లో, గిరిజన ప్రజాప్రతినిధుల్లో, గిరిజన సంఘాల్లో వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించారు. అనివార్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం మెడలో ఉంచి రేవంత్ రెడ్డిని ఆ జీవోను రద్దు చేయించింది. అంటే కాంగ్రెస్ అంటే ఒక అధిష్టానం ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కంట్రోల్లో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి రద్దు చేయించింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గురి పెడతాడు, మరి అట్లాంటి గురి ఏమైనా పెడతాడని డౌట్ వస్తుంది. జీవో నెంబర్ 49 ఎట్లయితే తెలంగాణలో తెచ్చారు, మీరు ఏమైనా తేబోతున్నారు? ఆ గురియా లేదంటే అభివృద్ధి చేసే గురియా అనేది ఒక డౌట్ మరి. కానీ వారు ఏం చెప్తారంటే 2404 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక తెస్తానంటాడు. 13,816 ఆవాసాలకు మంచినీటి సరఫరా. ఇంకా మనం మంచినీటి సరఫరా, ఇంకా రోడ్లు వేసుకునే పరిస్థితి ఉంది గిరిజన గూడాల్లో. అన్ని రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద మాటలు చెప్తాయి.
ఈ గురి ఆ గురి కాకుండా ఉండాలి. గిరిజన గుడాలని, గిరిజన కొండ ప్రాంతాలని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల పేరుతో బడాబాబులకు అప్పచెప్పే కార్యక్రమం లేకుండా ఉంటే సంతోషం. వాళ్ళకి రోడ్లు ఉన్నా లేకపోయినా, వాళ్ళకి వైద్యం విద్య ఉన్నా లేకపోయినా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. మీరు ఎట్లా చేయట్లేదు. కానీ వాళ్ళ జీవితాలతో ఆడుకోకుండా చేయండి. ఈ గురి ఆ గురి కాకుండా ఉండాలనేది ప్రజలు కోరుకునేది. మళ్ళీ మొదటికే వచ్చింది డిఎస్సిపై వ్యవహారం. డిఎస్సి 16,400 పైచీలకు పోస్టులు. దీన్నే మెగా డిఎస్సి అన్నారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సి అంటే నిరుద్యోగ అభ్యర్థులు 25,000 నుంచి పైన పోస్టులు పడతాయి అనుకున్నారు. దాని కాస్త సగానికి తీసుకొచ్చారు. అది కూడా మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి గారిది. ప్రమాణ స్వీకారం జూన్ 12 రోజు చేసే రోజు మొట్టమొదటి సంతకం దానిపైన చేశారు. ఆ మొట్టమొదటి సంతకం కదా ఇక నెల 2 నెలల్లో మేము పోస్ట్ ఎక్కుతామని నిరుద్యోగులు భావించారు పాపం. అది కాస్త సంవత్సరం అయిపోయింది. వాళ్ళ పోస్టులు వాళ్ళ ఉద్యోగాలు నడుతున్నాయి, కానీ ఏది నాయకులు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే. ఇక అటుకొట్టి ఇటుకొట్టి ఎగ్జామ్ అయితే పెట్టారు జూన్ జూలై మధ్యలో. దాన్ని ప్రాథమిక కీ ఇచ్చారు, ఫైనల్ కీ ఇచ్చారు. ఫైనల్ కీలో తప్పులు తడకట, మళ్ళా గందరగోళం, మళ్ళీ అయోమయం. ఇప్పుడు బయాలజీ పేపర్ అట, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థులు ఒక 12 తప్పులు ఉన్నాయట. దానిపైన ఎవరిని అడగాలి, ఏం చెప్పాలో అయోమయం, గందరగోళం, ఏం చెప్పలేని పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది కథ. రిజల్ట్ కోసం 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నారు నిరుద్యోగ అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీనిపైన మాట్లాడు. దావోసులు పోతారు, సింగపూర్ పోతారు, కానీ మన దగ్గర ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడే పరిస్థితిలో 1 గంట సమీక్ష పెడితే అయిపోయాయి. 1 గంట సేపు సమీక్ష పెట్టి ఏం జరుగుతుందని విద్యాశాఖ అధికారులను కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అయింది. అంటే ఎప్పటికైనా నారా లోకేష్ గారు విద్యాశాఖ సెక్రటరీ గారిని, ఆ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఏం జరుగుతుంది, డిఎస్సి ఏమైంది, ప్రాథమిక కీ ఏంది, ఫైనల్ కీ ఏంది, వాళ్ళు అంటున్న తప్పులేంటి, మనం దాన్ని ఏమైనా సరిచేసే అవకాశం ఉందా, సరిచేసే అవకాశం ఉంటే ఇమీడియట్గా ఓవర్ నైట్లో సరిచేయాలి, ఆ కరెక్షన్ చేసి రిజల్ట్ అనౌన్స్ చేయండి, వెయిట్ చేస్తానని. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ గారు జూన్ 12 రోజు స్కూళ్ళు రీఓపెన్ అయ్యేటప్పుడు కొత్త టీచర్లు వస్తారన్నారు. జూన్ 12 పోయింది, జూలై 12 పోయింది, ఆగస్టు 12 వస్తుంది. కాబట్టి అటు విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది, నిరుద్యోగులకు కూడా 1000 కాళ్ళతో ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే రిజల్ట్ ఇస్తే ఉద్యోగం ఎవరికి వచ్చిందో తెలిసిద్ది, రానోళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ ఉత్కంఠకి, ఈ టెన్షన్కి పాపం వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు నారా లోకేష్ గారికి ఉంది.